విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారిక కార్యకలాపాలు ప్రారంభించడంతో కూటమి నేతలు సంబరాలు చేసుకున్నారు. దువ్వాడ రైల్వే స్టేషన్ వద్ద కూటమి నేతలు టపాసులు పేల్చారు, మిఠాయిలు తినిపించుకున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కార్యకర్తలతో కలిసి డప్పు వాయించి ఆనందం వ్యక్తం చేశారు. రైల్వే జోన్ రాకతో విశాఖ వాసుల 4 దశాబ్దాల చిరకాల స్వప్నం నెరవేరిందని పల్లా శ్రీనివాసరావు అన్నారు. దీని విశాఖపట్నం కేంద్రంగా మనం ఏదైతే రైల్వే జోన్ కావాలనుకున్నామో దాన్ని సాధించినటువంటి సందర్భంలో దీనికి పోరాటం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనకి అనేక ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ఉపాధి అవకాశాలు కావచ్చు, అనేకంగా మనకి రావడానికి ఆస్కారం ఉంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ నుంచి మన విశాఖపట్నాన్ని, అదేవిధంగా గుంతకల్లు, విజయవాడ, గుంటూరుని సెపరేట్ చేస్తూ ఒక ప్రత్యేక రైల్వే జోన్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ గా నామకరణం చేస్తూ ఈ రోజు విశాఖ సిరిపురంలో ఉన్న డెక్ భవనంలో సంస్థ యొక్క కార్యకలాపాలు కూడా ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా మన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి యువకులకి ఉపాధి అవకాశాలు కూడా వస్తాయి. దాంతో పాటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెవెన్యూ కూడా చాలా చక్కగా పెరుగుతుంది.